వ్యాప్తంగా ఎల్లుండి రోజు ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ సందర్భంలో బాపట్ల జిల్లాలో అన్ని చోట్ల పోలింగ్ స్టేషన్స్ వద్ద, అదేవిధంగా ఈవీఎం ట్రాన్స్పోర్టేషన్కి అన్ని రకాల బందోబస్తు, పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సో మన జిల్లాలో మొత్తం 916 లొకేషన్స్ ఉంటే పోలింగ్ లొకేషన్స్, దాంట్లో 269 క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ ఉన్నాయి. సో అంటే క్రిటికల్ పోలింగ్ లొకేషన్ అంటే అక్కడ గొడవ జరిగే అవకాశం, లేకపోతే ఏమైనా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. సో అట్లాంటి చోట్ల ఎక్కువ మందిని పెట్టి బందోబస్తు వేయడం జరిగింది. సో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అన్ని చోట్ల సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ను కూడా పెట్టడం జరిగింది. సో మన పోలీస్ సిబ్బందితో పాటు ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్, ఎన్సీసీ, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు కూడా ఈ బందోబస్తులో వాళ్ళు కూడా పోలీస్ వాళ్ళతో సహా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో పోలింగ్ స్టేషన్ బందోబస్తు కాకుండా రూట్ మొబైల్స్, క్విక్ రెస్పాన్స్ టీమ్, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక డిఎస్పీను ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇన్స్పెక్టర్స్ను స్ట్రైకింగ్ ఫోర్స్ కింద అన్ని నియోజకవర్గాల్లో పెట్టడం జరిగింది. సో ఈరోజు చిరాల నియోజకవర్గంలో కొన్ని, పర్చూరు నియోజకవర్గంలో కొన్ని, అద్దంకి నియోజకవర్గంలో కొన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ చూడడం జరిగింది. అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అక్కడ లైటింగ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయా, వెబ్ కాస్టింగ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయా, అక్కడ క్యూ లైన్స్ పెట్టారా, లైటింగ్ బయట సాయంత్రం అయినాక బయట లైటింగ్ ఎలా ఉంది, అన్ని ఆస్పెక్ట్స్ మీద పరిశీలించడం జరిగింది. సో ఎల్లుండి రోజు ఎక్కడ కూడా ఎవరైనా ఈ ఈవీఎం ట్రాన్స్పోర్టేషన్కి కానీ, పోలింగ్ స్టేషన్ దగ్గర కానీ ఏవైనా గొడవ చేస్తే చాలా స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది. సో ఎంత స్ట్రిక్ట్ అంటే అంత స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది, హార్షెస్ట్ పాసిబుల్ యాక్షన్ ఉంటుంది. సో అందరూ కూడా ఏమీ గొడవ లేకుండా ఈ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో కంప్లీట్ చేయడానికి మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాము.